స్వాతంత్రం ఇక్కడ ఉంది. దీన్ని జాగ్రత్తగా మనం కనుక ఉపయోగించుకుంటే గొప్ప ఆత్మల పంట కోత చూడగలగడానికి సహాయం చేస్తారు. అక్కడ మనకి ఎక్కడ చూసినా వాల్ పోస్టర్స్ బాగా కనపడతాయి, మీటింగ్స్ జరుగుతాయి. కానీ అక్కడ మీరు ఎంత వెతికినా ఒక వాల్ పోస్టర్ కూడా కనపడదు. ఉద్యోగ సభలని, ఫలానా చోట మీటింగ్స్ అని, మీరు రండి అని ఎక్కడ కూడా అక్కడ వాల్ పోస్టులు కనబడే అవకాశం లేనిది. జరుగుతాయి కానీ సేవకుల ద్వారా ఒకసారి మరొకసారిలాగా ఆ విషయం స్ప్రెడ్ అయ్యి ప్రజలు కూడుకోవడం జరిగింది. కానీ ఇక్కడంతగా స్వాతంత్రం అక్కడ లేదు. బయట ఉద్యోగ సభలు పెట్టి మైకులు పెట్టి ఎక్కడ ఉన్నంతగా కూడా అక్కడ అవకాశం లేదు. కానీ దేవాది దేవుడు ఎంత గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు కనుక ఇక్కడ ఎంత ప్రయాసపడగలిగితే ఖచ్చితంగా దేవుడు అంత ప్రతిఫలాన్ని ఇక్కడ పరిచర్యలో ఇవ్వగలరు. కానీ ఇక్కడ ఆంధ్రాలో యూట్యూబ్లో ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఒకసారి మన ఆంధ్రాలో దైవ సేవకులందరినీ కూడా ఒక ట్రిప్ వేసి నార్త్ ఇండియాకి తీసుకొచ్చేయాలని, ఒక ట్రిప్ వేసి నార్త్ ఇండియాకి తీసుకొచ్చేసి ఇక్కడ పరిస్థితులన్నీ చూపెడితే అనవసరమైన వాటి జోలికి వెళ్ళకుండా దేవుని కొరకు ఎంత ప్రయాసపడగలరని మనసులో అనిపిస్తూ ఉంటుంది. కారణం ఎక్కడ దేవుడు అంత స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఇంకా మనం అది గొప్ప అవసరమైన పని మాత్రం ఆంధ్రాలో జరిగితే ఇంకా గొప్ప పరిసర ఇక్కడ జరగలేదు, ఇంకా గొప్ప పరిసర ఇక్కడ జరగలేదు. నాకు ఒకసారి దీనిగా చెప్పిన మాట గుర్తొస్తుంది. వేరొక సహోదరులు చెప్పిన మాట, అది ఆంధ్రాలో ఉన్న సేవకులనే కాదు, ప్రపంచంలో ఉన్న సేవకులందరినీ కూడా ఒకరోజు నరకానికి తీసుకెళ్ళి రావాలండి. ఒకరోజు ఎక్కడికి, యుఎస్ఏ కాదు, కెనడా కాదు, ఆస్ట్రేలియా కాదు, ప్రపంచంలో ఉన్న సేవకులందరినీ కూడా ఒక్కరోజు నరకానికి తీసుకెళ్ళి ఒకరోజు నరకంలో గడిపి తిరిగి భూమి మీదకి తీసుకురావాలి. అప్పుడు సేవ ఎలా తీవ్రమైపోతుందో చూడగలరు. అప్పుడు సేవ యొక్క తీవ్రత, దేవుని కొరకు పడే ప్రయాసంలో విధానం, దేవుని కొరకు చేసుకునే సమర్పణ, దేవుని కొరకు వేసే అడుగులు టోటల్ డిఫరెంట్ గా మారిపోగలదు. ఎప్పుడు ఒక్కరోజు నరకాన్ని కనుక పిక్నిక్ వేస్తే అప్పుడు నెక్స్ట్ రోజు నుండి మన సేవ యొక్క తీవ్రత, ఆ స్టైలే వేరుగా మారిపోగలదు. కారణం ఎందుకంటే అసలైన వాటి మీద దృష్టి పెట్టలేకపోవడం వలన, అనవసరమైన వాటిని లక్ష్య పెట్టడం వలన, దేని కొరకు మన సమయాన్ని, సంపదను, సామర్థ్యాలను దేని కొరకు ఉపయోగించాలో దాని కొరకు ఉపయోగించలేకపోవడం వలన ఎంత రిజల్ట్ రావాలో అంత రిజల్ట్ సేవలో చూడలేకపోవడానికి గల కారణం. ఒకసారి ఆలోచించినట్లయితే భక్తి సింగయ్య గారికి కానీ, టీచర్స్ దినకరణ గారికి కానీ, ఏసన్న గారికి కానీ, ఇంకా మనం ముందు కాలాల్లోకి వెళ్తే ఎన్ దానియేలు గారికి కానీ, దేవదాసయ్య గారికి కానీ, ఇంకా మనం ముందుకెళ్తే విలియం కేరీ గారి కానీ, ఇంకా ప్రపంచవ్యాప్తంగా భక్తులు చూస్తే డీన్ మూడీ, జోనాథన్ ఎడ్వర్డ్, చార్ల్స్ స్పర్జన్, చార్ల్స్ ఫిన్నీ, జార్జ్ విల్ఫ్రీడ్ వంటి భక్తులు మనం చూస్తే వాళ్ళు పట్టుకుంది ఇదే బైబిల్, వాళ్ళు చేసింది ఇదే సేవ, వాళ్ళు ఆధారపడింది మనం ఆధారపడిన దేవుణ్ణి, వారు ప్రకటించింది మనం ప్రకటిస్తున్న సువార్తనే. కానీ ఎందుకు రిజల్ట్లో డిఫరెంట్? ఎందుకు రిజల్ట్లో డిఫరెంట్ అంటే వారు వేటికి ప్రాముఖ్యతలను ఇచ్చారో మనం వాటికి ప్రాముఖ్యతలను ఇవ్వడం లేదు. వారు వేటిని ఫోకస్ చేశారో మనం వాటిని ఫోకస్ చేయడం లేదు.
ప్రాధాన్యతగా ఎంచుకున్నారో వాటిని మనం ప్రాధాన్యతలుగా ఎంచుకోవడం లేదు. కనుకనే వారు చేస్తున్నది మనం చేస్తున్నది, వారు పట్టుకున్నది మనం పట్టుకున్నది, వారు చేస్తున్నది మనం చేస్తున్నది ఒకటే అయినా వ్యత్యాసం ప్రతిఫలాల్లో కలగడానికి గల కారణం ఎక్కడో మిస్ అయిపోతున్నాం. ఓకే, ఎక్కడో మనం మిస్ అయిపోతున్నాం, ఎక్కడో మనం మార్కు మిస్ అయిపోవడం జరుగుతున్నది. కనుకనే వారిలాగా మనకి రావలేకపోవడానికి గల కారణం. కానీ దేవుని వాక్య భాగం చెప్తుంది, దేవుడు పక్షపాతి కాదు. వారు చేసినట్లే మనం కూడా చేయగలిగితే వారు పొందిన ఫలాలనే మనం కూడా పొందగలం. వారు పొందిన ఫలాలనే, వారు పొందిన రిజల్ట్ని, వారు చూసిన ఆత్మల సంపదని, వారు కోసిన ఆత్మల పంట కోతని మనం కూడా కోయడానికి దేవాది దేవుడు సహాయం చేయగలడు. దానికి మన ప్రాధాన్యతలలో మార్పు రావాలి, మన ప్రయారిటీలలో మార్పు రావాలి, మన ఫోకస్ లో మార్పు రావాలి. ఇలాగ మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆ కాలంలో కలిగిన ఉద్యమం కంటే మించిన ఉద్యమం ఈ దేశంలో రాగలదు. ఈ దేశంలో రాగలదు. మనందరికీ తెలిసిన దైవజనుడు యేసయ్య గారు. ఒకసారి ఆయన వీడియో చూసినప్పుడు ప్రతిరోజు కొందరికైనా సువార్త చెప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు కాదు. కనీసం 2-3 కొద్ది మందికైనా సువార్త చెప్పకుండా యేసయ్య రక్షకుడు, నిన్ను నరకం నుండి పరలోకానికి తీసుకువెళ్ళే దేవుడు, నీ దుఃఖాన్ని, బంధకాలను, బాధలను సమస్తాన్ని తెగదింపులు చేసి నీకు స్వాతంత్రాన్ని ఇచ్చే దేవుడని కనీసం 2-3 చెప్పకుండా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేవారు కాదట. అది ఆయన యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ప్రయారిటీ. కానీ ఇప్పుడు మనోళ్ళకి కనీసం 2-3 సార్లు వాట్సాప్ పైన ఓపెన్ చేయకుండా, 2-3 మెసేజ్లు పెట్టకుండా, అమ్మగారు సిద్ధపరిచిన అల్పాహారం దగ్గరికి సమీపించే ప్రసక్తే చెప్పండి. ఓకే, మరొక దైవజనుడు వచ్చి రాయబడిన చరిత్రలో అర్ధరాత్రి లేచట నిద్రలో తన బెడ్రూమ్ నుండి ప్రేయర్ రూమ్ లోకి వెళ్ళి ఎక్కి ప్రార్థిస్తున్నాడట. మీరు వినే ఉంటారు. ఎక్కి ప్రార్థిస్తుంటే అమ్మగారికి డౌట్ వచ్చి నిద్రలో నుండి మెలకు వచ్చి లేచి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నారని అడిగితే వెంటనే దైవజనుడు చెప్పాడట, అమ్మా 3,000 మంది ఆత్మలను దేవుడు నాకు అప్పగించారు. ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారో నాకేం తెలుసు. అందుకే ఈ అర్ధరాత్రి వేళ దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో ప్రార్థిస్తున్నాను. అది ఆయన గారి యొక్క ప్రాధాన్యత. మరి ఇప్పుడు మనం మెలకు వస్తే మొబైల్ ఓపెన్ చేసి దాకా మొబైల్ దగ్గర వెళ్తాను అనుకోకండి, అదే చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఎందుకు ఇది మనం చెప్పడానికి గల కారణం అంటే ఆ ప్రాధాన్యతలను, ఆ యొక్క ప్రయారిటీలోకి మనం కనుక వెళ్ళగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా గొప్ప ఆత్మల పంట కోతను ఇవ్వగలడు. గొప్ప ఆత్మల పంట కోతను యేసయ్య ఇవ్వగలడు. కనుక ఆంధ్రది ఎందుకు ఇదంతా మనం చెప్పడానికి గల కారణం, ఇక్కడ గొప్ప స్వాతంత్రం ఉంది. ఓకే, ఒకసారి కనుక నార్త్ ఇండియాలో ఉన్న సేవకుడు ఇక్కడికి వచ్చి చూస్తే ఊపిరి పీల్చుకున్నంత పనులు దొరుకుతుంది. అంత స్వాతంత్రాన్ని దేవుడు మనకి ఇక్కడ అనుగ్రహించారు కనుక మనం ఎంతగా దేవుని కొరకు ప్రయాసపడగలమో, ఎంతగా అడుగులు వేయగలమో, ఎంతగా దేవుని కొరకు పరుగులెత్తగలమో, పని చేయగలమో, అలా చేయగలిగితే అట్టి కృపను దేవుని నుండి అడిగి పొందుకొని మనం గనక జీవించగలిగితే ఖచ్చితంగా మునుపెన్నడూ లేని గొప్ప ఉద్యమాన్ని దేవాది దేవుడు భారతదేశంలో పుట్టించగలరు. హల్లెలూయా. భారతదేశంలో దేవుడు పుట్టించగలరు.
కనుక మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మధ్యప్రదేశ్లో భోపాల్లో దేవుని సేవలో నా పేరు శ్రీనివాస్, నా భార్య పేరు శ్రవంతి, ఇంకా పిల్లలు దేవుడు ఎవరైనా ఇస్తారని ప్రార్థిస్తున్నాం. దేవుడు నిశ్చయంగా అనుగ్రహించును గాక. రాబోతుల్లో గొప్ప సంతానాన్ని, దీవెనకరమైన సంతానాన్ని అనుగ్రహించి దేవుని సేవలో దేవుడు నడిపించును గాక. మీ అనుదిన ప్రార్థనలో జస్ట్ 1 సెకండ్ మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్న దాని ప్రతిఫలం దేవుడు అనుగ్రహించగలరు. హల్లెలూయా. ఓకే, కొద్దిసేపు వాక్య నిమిత్తం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3:6 వరకు. మొదటి దినం నుండి ఇదివరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివారై కూడా చూసి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతోనూ ప్రార్థన చేయొచ్చు. నేను మేము జ్ఞాపకం చేసుకున్న పిల్లలను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాను. ఈ పత్రిక ఎవరు రాశారో మనందరికీ కూడా తెలుసు. కారణం అందరూ కూడా దేవసేవకులైన వారే. ఈ పత్రిక అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసినట్లుగా మనం చూడగలం. పౌలు గురించి మనం చూసినట్లయితే he was called as a second Christ of Christianity. ఓకే, పౌలు క్రైస్తవ సమాజంలో క్రీస్తు మార్గములో పౌలు 2వ క్రీస్తుగా పిలువబడ్డాడు. ఓకే, కారణం యేసు ప్రభు ఎంతగా రక్షణ కొరకు శ్రమ పడ్డాడో, రక్షణను తీసుకురావడానికి, మానవాళికి రక్షణను సంపాదించడానికి యేసే ఎంతగా శ్రమ పడ్డాడో, పౌలు ప్రభు సంపాదించిన రక్షణను ప్రజలకు చేర్చడానికి అంతగా శ్రమ పడ్డాడు. ప్రభు సంపాదించాడు, దానిని సరఫరా చేయడానికి, ప్రజలకు అందచేయడానికి పౌలు ఎంతగానో శ్రమపడ్డాడు. ఈరోజు మన కర్తవ్యం కూడా ఇదే. ఓకే, ఈరోజు మనకున్న బాధ్యత కూడా, మనకున్న రెస్పాన్సిబిలిటీ కూడా ఇదే. రక్షణను సంపాదించడానికి కాదు మన ప్రయాసం, క్రీస్తు సంపాదించిన రక్షణను ప్రజలకు చేరవేయటానికే మన ప్రయాసం. ప్రజలకు చేర్చడానికే, ప్రజలకు అందచేయడానికే మన యొక్క ప్రయాసం. కనుకనే పౌలు ఎంతగా ప్రయాసపడ్డాలో, దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, సత్యస్వార్థ మానవాళికి చేర్చుట కొరకు ఎంతగా శ్రమపడాలో పౌలు అంతగా శ్రమపడిన ఒక వ్యక్తి అపోస్తుడైన పౌలు. కనుకనే పౌలుకి ఇవ్వబడిన ఒక పేరు ఏదనగా he was a second Christ of Christianity. క్రైస్తవ మార్గములో, క్రీస్తు మార్గములో పౌలు 2వ క్రీస్తుగా పిలువబడ్డాడు. రెండవ క్రీస్తుగా పిలువబడ్డాడు. ఒక వ్యక్తి ఇతరుల కన్నా వ్యత్యాసంగా ఏదైనా చేశాడు అంటే దానికి అర్థం ఆ వ్యక్తి యొక్క విశ్వాసాలలో కానీ, ఆ వ్యక్తి యొక్క నడవడికలలో కానీ ఇతరుల కన్నా ఏదో వ్యత్యాసం ఉన్నదనే అర్థం. ఓకే, అర్థమైంది. అపోస్తులైన పౌలు మిగిలిన శిష్యులందరికంటే, మిగిలిన అపోస్తులందరికంటే కూడా అతని పరిచయం వ్యత్యాసంగా ఉన్నది, అతని యొక్క ప్రయాసం వ్యత్యాసంగా ఉంది, అతను పొందిన ప్రతిఫలాలు కూడా వ్యత్యాసంగా ఉన్నాయి. కారణం పౌలుకి మిగిలిన అపోస్తులందరికంటే కూడా వ్యత్యాసమైన నమ్మికలు ఉన్నాయి. యేసు ప్రభువుని అతను నమ్మిన విధానాలలో ఇతరుల కంటే కూడా చాలా వ్యత్యాసం ఉంది.
కనుకనే తాను నమ్మిన నమ్మికలను బట్టి అపోస్తులైన పౌలు ఇతర అపోస్తుల కంటే గొప్ప పరిచయం చేయగలిగాడు, గొప్ప ఆత్మల పట్టును పోయగలిగాడు, అనేక పత్రికలను రాయగలిగాడు, అనేక ప్రజలను క్రీస్తువులకు సంపాదించగలిగాడు. కారణం పౌలు యొక్క నమ్మికలలో వ్యత్యాసము ఉన్నది. ఈరోజు అపోస్తులైన పౌలు నమ్మిన 3 నమ్మకాలను గురించి మనం ధ్యానించుకొని ఈరోజు ఈ వర్తమానాన్ని మనం ముగించుకుందాం. 3 నమ్మికలు అపోస్తులైన పౌలు బలంగా నమ్మాడు. ఏంటి పౌలు నమ్మిన 3 నమ్మికలు అనగా, మొట్టమొదటిది మనం చదివిన వాక్య భాగం మరోసారి చదువు. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలిన వారి నుండి చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయించు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి నమ్మిక ఏదనగా, యేసు ప్రభు ప్రారంభించే దేవుడు, కొనసాగించే దేవుడు. పౌలు గుండెల్లో లోతుగా నాటుకొని పోయిన నమ్మిక ఏదనగా, యేసు ప్రభు ప్రారంభించే దేవుడు, కొనసాగించే దేవుడు. కనుకనే ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ చెప్పిన మాట ఏదనగా, ఫిలిప్పీయులారా, మీరు చేస్తున్న ఈ మంచి పనిని మీరు కాదు, మీ అంతటా మీరు కాదు ప్రారంభించినది, దేవాది దేవుడే ఈ మంచి పనిని మీలో ప్రారంభించాడు గనక, ఏ దేవుడు ఈ పనిని మీలో ప్రారంభించాడో అదే దేవుడు అంతం వరకు కొనసాగించే దేవుడుగా ఉన్నాడు. అంతం వరకు కొనసాగించే దేవుడిగా ఉన్నాడు. ఈరోజు మన విషయం మనం చూసినట్లయితే ఈ పరిచర్య మనంతటా మనం కాదు ప్రారంభించింది. ఎస్, ఈ పరిచర్య దేవుని కొరకైన ప్రయాసం, దేవుని కొరకైన పరుగు, దేవుని కొరకైన అడుగులు, దేవుని కొరకైన ఆరాటం, పోరాటం మనంతట కాదు మనం ప్రారంభించింది. దేవాది దేవుడే మనలో ప్రారంభించి మన ద్వారా దీనిని ప్రారంభించాడు. అలాగైతే పౌలు ఏ నమ్మికను కలిగి ఉన్నాడో ఈ రోజు అదే నమ్మికను మనం కూడా కలిగి ఉండాలి. ఏ దేవుడు నాతో ఈ పనిని ప్రారంభించాడో అదే దేవుడు కొనసాగించగలడు, అంతం వరకు నడిపించగలడు. అదే దేవుడు కొనసాగించగలడు, అంతం వరకు నడిపించగలడు. కానీ సాధారణంగా అప్పుడప్పుడు సేవకులైన వారిలో సైతం కలిగే ఆందోళన ఎదురగా, ప్రతికూలాలు ఎదురైనప్పుడు, వ్యతిరేకతలను ఎదుర్కొన్నప్పుడు, అనుకున్నవి జరగలేనప్పుడు, అనుకోలేనివి జరిగినప్పుడు, ఇక నా ఈ ప్రయాణం, ఈ ప్రయాస ముందుకు సాగగలదా అని, కష్టమేనేమో అని, ఎలా అని అనేక ఆలోచనలు మనలో కలగవచ్చు. కానీ శుభవార్త ఏదనగా, ఏది నీకు ఎదురైనా, ఎలాంటి తలపులు నీలో కలిగినా, ఏ దేవుడైతే నీలో దీనిని, నీ ద్వారా దీనిని ప్రారంభించాడో ఆ దేవుడు దీనిని, నీ పరిచర్యను అంతం వరకు కొనసాగించే దేవుడుగా ఉన్నాడు. అంతం వరకు దేవుడు దీనిని కొనసాగించే దేవుడుగా ఉన్నాడు. అది పౌలులో ఉన్న బలమైన నమ్మిక. ఇదే నమ్మిక మనలో కూడా రావాలని దేవాది దేవుని యొక్క బలమైన ఆశగా ఉన్నది. ఈ నమ్మిక మనలో కలిగినప్పుడు ఏది ఎదురైనా మనం ఏమాత్రం కూడా భయపడం. ఏది ఎదురైనా, ఏ వ్యతిరేకత కలిగినా, ఎలాంటి పరిస్థితులైనా మనం ఏమాత్రం కూడా భయపడం. ముందుకు సాగిపోయేలాగా దేవాది దేవుడు మన జీవితంలో కార్యాలను చేయగలరు. హల్లెలూయా. దేవుడు కార్యాలను చేయగలరు. గొప్ప విషయం ఏంటంటే, దేవుడు మనలను ముందుకు నడిపించే దేవుడు. ఎందుకనగా దేవుడే మన చేత దీన్ని ప్రారంభించాడు గనక, దీనిని దేవుడే మన చేత కొనసాగింపచేసే దేవుడు గనక, కొనసాగింపచేయడానికి
అంతం వరకు పరిగెత్తగలగడానికి, మంచి పోరాటం పోరాడగలగడానికి, బహుమానం పొందేలాగా మనం పోరాడడానికి దేవుడే ఈ పరుగుని, ఈ ప్రయాసని, ఈ ఆరాటాన్ని, పోరాటాన్ని మన ద్వారా కొనసాగించే దేవుడు, అనగా ముందుకు నడిపించే దేవుడు. గొప్ప విషయం ఏదంటే మనం ముందుకు సాగుతూ ఉంటే దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలం. హల్లెలూయా. మనం ముందుకు సాగుతూ ఉంటే దేవుని గొప్ప కార్యాలను మనం చూడగలం. కానీ ఆగిపోతే దేవుని కార్యాలు ఎన్నడూ కూడా ఏ ఒక్కరూ కూడా చూడడానికి అవకాశం లేదే లేదు. అందుకే ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి వ్యక్తికైనా సహాయం చేయగలడు. అంటే నీకు ఎన్ని బలహీనతలు ఉన్నా, ఎన్ని లోపాలు ఉన్నా, ఎన్ని దేవునికి ఆయాసకరమైనవి ఉన్నా, తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు ఎలాంటి వ్యక్తికైనా సహాయం చేయగలడు. కానీ ఆగిపోయే వ్యక్తికి దేవుడు సహాయం చేయలేడు. ఆగిపోయే వ్యక్తికి దేవుడు సహాయాన్ని చేయలేడు. నీ పరిస్థితి ఏదైనా, ఏ లోపమైనా, బలహీనత అయినా, ఏది ఏమైనా, నువ్వు ఆగకుండా ఉంటే చాలు, మిగిలిన కథను మన కథానాయకుడు చూసుకోగలడు. మిగిలిన కథను మన కథానాయకుడు సూపర్ గా చూసుకోగలడు. కానీ ఆగిపోతే ఏం కూడా దేవుడు చేయలేడు. అడుగులు ముందుకు వేసినప్పుడు, సాగుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలను మన జీవితంలో మనం చూడగలం. మనందరికీ తెలిసిన చరిత్రే. దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు, అన్ని చోట్ల దావీదు తరమబడుతున్నప్పుడు, చివరికి సిక్లాగు అన్న చోటికి వచ్చినప్పుడు, అక్కడ అందరికీ బస ఏర్పాటు చేసినప్పుడు, ఒకరోజు తనతో ఉన్న 600 మందితో మరొక చోటికి వెళ్ళినప్పుడు, వెళ్ళి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు తమ గుడారాలను తగలబెట్టినప్పుడు, మనుషులందరినీ దోచుకొని వెళ్ళిపోయినప్పుడు, దావీదుకి ఏమి అర్థం కాక ఎంతగా ఏడవాలో అంతగా ఏడ్చినప్పుడు, బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఏడ్చినంత వరకు ఏడ్చి తరువాత తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాడు. హల్లెలూయా. ఎంతవరకు ఏడవగలగాలో అంతవరకు ఏడ్చాడు. మనం కూడా అప్పుడప్పుడు ఏడుస్తాం. దైవ సేవకులు మరీ విశేషంగా ఏడుస్తాం. ఓకే, అందుకే టీచర్స్ దగ్గర చెప్పిన మాట ఏదంటే, ఒక దైవజనుడు స్టేజీ పై నిలబడి నవ్వుతున్నప్పుడు కాంగ్రిగేషన్ అంతా కూడా నవ్వుతారు, సంఘం అంతా కూడా దైవజనులతో కలిసి నవ్వుతారు. కానీ ఆ దైవజనుడు గదిలో ఏడుస్తున్నప్పుడు ఒక్కడే ఏడుస్తాడు. ఆ దైవజనుడు గదిలో కన్నీరు కారుస్తున్నప్పుడు ఒక్కడే కన్నీరు కారుస్తాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే, నువ్వు ఒక్కడిగా ఏడ్చినప్పుడు సంఘం అంతటి కంటే శక్తివంతుడైన సర్వశక్తుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. మనం ఒక్కరిగా ఏడ్చినప్పుడు లోకానికి, ప్రపంచానికి, మనుషులకు ఒక్కరమేమో, కానీ మనం ఎన్నడమో ఒక్కరు కాదు. యేసయ్య మనకు తోడుగా ఉండి మన కన్నీటిని కనిపెడుతున్న దేవుడుగా ఉన్నాడు. ఓకే, ఇప్పుడు దావీదు విషయం మనం చూసినట్లయితే, దావీదు కన్నీరు కార్చి ఏడవగలిగినంత మటుకు ఏడ్చి ముందుకు సాగినప్పుడు జరిగిన అద్భుతం మనందరికీ తెలుసు. ఏ ఫిలిస్తీయులైతే వచ్చి దావీదు యొక్క గుడారాలను కాల్చివేశారో, ఆ ఫిలిస్తీన్లో ఒక సైనికుడు రోగి అయినప్పుడు, ఫిలిస్తీన్లు వారిని వదిలిపెట్టి పొలంలో విడిచి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళు వదిలిపెట్టిన ఫిలిస్తీయుడు దావీదుకు దొరికినప్పుడు, ఆ ఒక్కడి ద్వారా మిగిలిన మొత్తాన్ని దావీదు మరలా పొందుకోగలిగాడు. మొత్తాన్ని దావీదు మరలా. ఇక్కడ విషయం ఏదంటే, దావీదు మొత్తం బూడిదైపోయిన పరిస్థితి. ఓకే, మనందరికీ ఆ వాక్య భాగం తెలుసు. మొత్తం నష్టపోయాడు. తన కుటుంబం పోయింది, బిడ్డలు పోయారు, సంపద పోయింది. తనతో కూడా సహచరులుగా ఉన్న 600 మంది కూడా దావీదు మీద రాళ్ళు విసిరి దావీదు అంతు చూద్దామన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు దావీదుకి ఏ హోప్స్ లేవు. కానీ
దేవుడే దావీదుకి నిరీక్షణగా మారి దేవునిపై నిరీక్షణ ఉంచి దావీదు ముందుకు సాగగానే దేవుడు దావీదుకు ఒక మార్గాన్ని చూపారు. ఆ మార్గంతో మిగిలిన పొలాన్ని దావీదు దున్నేశాడు. మిగిలిన దాన్ని దావీదు దున్నుకుంటా వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం ఏదనగా మనం ఆగకుండా ఉంటే చాలు, సాగే వారిగా ఉంటే చాలు, దేవాది దేవుడు మన కొరకు ముందుకు సాగుతున్న సమయాలలో సమస్తాన్ని సిద్ధం చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. సమస్తాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్న దేవుడుగా యేసయ్య ఉన్నారు. కనుకనే దేవుని వాక్య భాగంలో రాయబడి ఉంది, ముందుకు సాగితే ఇంత దీవులు ఉన్నాయి కనుకనే దేవాది దేవుడే మనలో ప్రారంభించిన దానిని కొనసాగించేలాగా మనలో పనిచేసి మనల్ని ముందుకు నడిపించే దేవుడిగా ఉన్నాడు. మనల్ని ముందుకు నడిపించే దేవుడిగా యేసయ్య ఉన్నారు. ఇది అక్షరాల వాస్తవం మన జీవితాలలో. ఒక్కసారి గతించిన దినాలు మనం చూసుకున్నట్లయితే మనల్ని ఆపివేసే అనేకమైనవి మన ఎదుటికి వచ్చినప్పటికీ ఏ రోజు మన ప్రయాణం ఆగకుండా, క్రీస్తు కొరకైన మన ప్రయాసం ఆగకుండా, దేవుని కొరకైన పరుగు పోరాటం ఆరాటం ఆగకుండా ఈ రోజు వరకు మనం వచ్చాము అంటే ఆయనే మనల్ని కొనసాగించిన దేవుడిగా ఉన్నాడు. ఆయనే మనల్ని కొనసాగించిన దేవుడిగా ఉన్నాడు. అలాగైతే ఈ రోజు వరకు కొనసాగించిన దేవుడు ఆ రోజు వరకు, ఏ రోజు వరకు నిన్ను కొనసాగింప చేయాలని దేవుని నిర్ణయం అయి ఉన్నదో ఆ రోజు వరకు కూడా దేవుడు నిన్ను, నన్ను, మనలను కొనసాగింప చేసే దేవుడుగా ఉన్నాడు. కనుక మనం ఏ మాత్రం కూడా రాబోతున్న కాలం కొరకు, ముందుకు సాగుట కొరకు మనం నిరాశ చెందవలసిన అవసరం లేనే లేదు. హల్లెలూయా. లేదే లేదు. అనగా దేవుని యొక్క ప్రణాళిక ఏదనగా మనల్ని ముందుకే నడిపించాలని దేవుని యొక్క ఆశ ఆరాటముగా ఉన్నది. మనల్ని కొనసాగింప చేయాలని, ముందుకు సాగిపోయేలాగా చేయాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కనుక మనం కూడా మన హృదయంలో అదే నిర్ణయంతో ఉంటే చాలు, సూపర్ గా బండి సాగిపోగలరు. హల్లెలూయా. దేవునికి ఆ ఆలోచన ఉన్నది, దేవునికి ఆ మనస్సు ఉంది. కానీ ఏ పరిస్థితుల్లో కూడా వేరు మనస్సు నీకు రాకుండా, మారు మనస్సు నీకు రాకుండా, ఈ విషయంలో ఏ మనస్సు దేవునికి నిన్ను కొనసాగించాలని ఉన్నదో అదే మనస్సు ఏం జరిగినా, ఏది ఎదురైనా, ఏది అవుతున్నా, ఎలా కనిపిస్తున్నా ముందుకు సాగాలన్న మనస్సే మనలో కూడా ఉండగలిగితే చాలు, మనం ఆ రోజు వరకు కూడా ముందుకు సాగిపోగలము. హల్లెలూయా. అంతం వరకు కూడా మనం ముందుకి సాగిపోగలం. చాలా సంవత్సరాల క్రితం శ్యామ్ కిషోరయ్య గారు ఒక టీవీలో మెసేజ్, ఒక మాట నాకు బాగా నచ్చింది. ఏదంటే, ప్రపంచంలో ఎవరు నిన్ను ఆపలేరట, నీకు నువ్వు తప్ప. ఓకే, ప్రపంచంలో ఎవ్వరూ కూడా నిన్ను ఆపలేదు. ఆఖరికి ఇంట్లో అమ్మగారు కూడా ఆపలేదు. ఓకే, ప్రపంచంలో ఎవ్వరు, నీ సంఘస్థులు కాదు, పెద్దలు కాదు, పెద్దలు కాదు, అమ్మగారు కాదు, అమ్మగారు కూడా ఆపలేదు. ఇంకా ఏం పెట్ట అమ్మగారు అయితే లేదు. ఓకే, ఎవరు కూడా ఎందుకు ఆపలేరంటే, ప్రపంచంలో ఎవ్వరు ఆపలేరు, నీకు నువ్వు ఆపుకుంటే తప్ప. హల్లెలూయా. కారణం, నిన్ను నడిపించాలని, నిన్ను గెలిపించాలని, నిన్ను నిలిపాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక అదే ఉద్దేశంతో నీవు కూడా పట్టుబట్టి ఉంటే చాలు, మిగిలిన మార్గాలన్నిటినీ దేవుడే నీ ఎదుట పిలిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మిగిలిన కార్యాలన్నిటినీ దేవుడే మన పక్షాన జరిగించే దేవుడుగా ఉన్నాడు. కారణం, మందసం ఎదుట యోర్దాను నది చేర్చబడినట్లుగా, ఇశ్రాయేలు ప్రజల ఎదుట ఎర్ర సముద్రం పాయలైనట్లుగా, ఎరుకో కూల్చబడినట్లుగా, ఏ సముద్రం, ఏ నది, ఏ గోడ మనల్ని ఆపలేదు. కారణం, దూసుకు
కనుక హల్లెలూయా. దూసుకెళ్లేలాగా చేయగలిగిన దేవుడు మనలో ఉన్నాడు కనుక ప్రపంచంలో ఏది కూడా నిన్ను ఆపలేదు. హల్లెలూయా. No one can stop you except you. హల్లెలూయా. ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇక్కడికి మీరు వచ్చారు, మిమ్మల్ని ఆపాలని ఎవరు ప్రయత్నించినా మీరు ఆపలేరు. యేసయ్య గారు సేవకుల సహవాసం ఏర్పాటు చేశారు. నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని మీరు అనుకున్నారు వచ్చారు. మిమ్మల్ని ఆపాలని ఎవరు ప్రయత్నించినా ఆపలేరు. ఏ సందులోనో ఎక్కడో పై ఏ బండి ఎక్కో ఏ కారు ఎక్కో లిఫ్ట్ అడిగో ఏదో చేసి వచ్చేయగలరు. కానీ మీరే వెళ్ళకూడదని అనుకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చి మీకు అడ్డం పట్టుకున్న పరిసరం. మీరు వెళ్ళకూడదని అనుకుంటే ఏసన్న గారేంటి, డేవిడయ్య గారేంటి, ప్రసాదయ్య గారేంటి, ఎవరు ఏర్పాటు చేసినా నేను వెళ్ళను అని మీరు కనుక విసుగుపోతే నరేంద్ర మోడీ గారు వచ్చిన, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గారు వచ్చినా మానవుతారు. కారణం ప్రపంచంలో ఏ ఒక్కరూ నిన్ను ఆపలేరు, నీకు నువ్వు తప్ప. అలా అయితే నువ్వు వెళ్ళాలని నిర్ణయం నీకుంటే చాలు, నీ వెనకాతల బ్యాకప్ ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు. నీ వెనకాతల నిన్ను పుష్ చేయడానికి దేవుని హస్తం ఒక సేవకుడికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంది. కనుక మనం కూడా ఆ నిర్ణయంతో ఉంటే చాలు, ఏది దేవుడు మనలో ప్రారంభించాడో దానిని అంతం వరకు దేవుడు కొనసాగించగలరు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాను, ఇంకో విషయం పాయింట్ గా. విలియం కేరీ గారు మనందరికీ తెలుసు. ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి వచ్చి అనేక ప్రయాసలు పడి అనేకమైన సంఘ సంస్కరణలను చేసి బైబిల్ గ్రంథాన్ని అనేక భాషల్లోనికి తర్జుమా చేసిన గొప్ప మిషనరీ విలియం కేరీ గారు. చాలా మందికి తెలిసిన విషయమే. అనేక సంవత్సరాలు ప్రయాసపడి బైబిల్ తర్జుమాలు చేసి అనేక ప్రతులను సిద్ధపరిచిన తరువాత అకస్మాత్తుగా అన్ని కాలిపోయింది. ఓకే, మనం ఒక ప్రసంగం రాసి ఆ పేపర్ ఎగిరిపోతేనే ఆ రోజు మూడంతా డిస్టర్బ్ అయిపోతున్నారు. ప్రసంగం పెట్టి అవగారో పిల్లలు ఏదో పొరపాటున జరిగి ఆ పేపర్ కనబడకపోతేనే మూడో ప్రపంచ యుద్ధ వాతావరణం అప్పుడే వచ్చేసినట్టు పని అయిపోతుంది. కానీ దేవుని చరిత్ర మనం చూసినట్లయితే విలియం కేరీ గారు ఇన్ని రాత్రులు కష్టపడి ఇతరుల సహాయంతో ఎన్నో ప్రతులు బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసిన తర్వాత అకస్మాత్తుగా రాత్రి అంతా కాలి బూడిదైపోయింది. కాలి బూడిదైపోయిన తర్వాత మనిషిగా మనసులో ఏముంటుంది? బాధ ఉంటుంది. బాధ, ఏదో ఎందుకు ఇలా అన్న ఆలోచన ఉంటుంది. అదే సమయంలో ఆయన వచ్చి అడిగారట, మరి ఇలాంటి మొట్టమొదటి సత్యనారాయణ గారు ఇలాంటి బ్యాచ్ ఉంటారు అనమాట. ఎంకరేజ్ చేసేవాళ్ళు కన్నా డిస్కరేజ్ చేసేవాళ్ళు కొద్దిమంది అందులో పట్టభద్రులు అయినట్లుగా కనబడుతూ ఉంటారు. ఓకే, ఒక ఆయన వచ్చి ఎంత ప్రయాసపడ్డారు, మరి ఏం పని కనబడలేదు, మరి సరేస్తారా, ఇంగ్లాండ్కి వెళ్ళిపోతారా, రవి అస్తమించే మహాసామ్రాజ్యం అనే ఇంగ్లాండ్ దేశానికి మరలా మీరు విజిట్ చేస్తారనగానే వెంటనే విలియం కేరీ గారు అడిగిన ఆయనకి అదిరిపోయి ఒక మాట చెప్పారు. విలియం కేరీ గారు చెప్పిన మాట ఏదంటే, పడిన ప్రయాసం కాలిపోయిందేమో కానీ నా శరీరంలో ఇంకా శక్తి మిగిలే ఉంది. నేను పడిన ప్రయాసం కాలిపోయింది, ప్రతిఫలం కనబడలేదు, కానీ నా శరీరంలో ఇంకా శక్తి మిగిలే ఉంది. నా ఆఖరి శ్వాస వరకు ఏ దర్శనంతో దేవుని ఈ దేశంలోకి అడుగు పెట్టించాడో దాని కొరకు నేను ప్రయాస పడుతూనే ఉంటాను. హల్లెలూయా. ఆ రోజు ఆ దైవజనుని ప్రోత్సహించడానికి, వెన్ను తట్టడానికి, నేనున్నానని అతను వెనక దన్ను నిలబడడానికి ఎవరో కూడా లేరు. కానీ దేవుని వైపు
వైపే చూసి ముందుకు సాగడం వలన ఈ రోజు మన చేతిలోకి తెలుగు బైబిల్ వచ్చింది. కారణం, ఎందుకు ఈ మాట చెప్పడానికి గల కారణం, మన దేవుడు ఎలాంటి దేవుడని పౌలు నమ్మకం అనగా ఏది ప్రారంభించాడో దానిని కొనసాగించే దేవుడుగా ఉన్నాడు. ఏది ప్రారంభించాడో దానిని కొనసాగించే దేవుడుగా ఉన్నాడు. కనుకనే పౌలులో దాన్ని కొనసాగించాడు, విలియం కేరీ గారిలో దాన్ని కొనసాగించాడు, నీలో నడము దాన్ని కొనసాగించగలడు. మన వంతు మనకి చేయవలసింది ఏదంటే కొనసాగాలి అన్న, ఏది ఏమైనా కొనసాగాలి అన్న మనస్సు మనకుంటే చాలు. రెండోది చూద్దాం. పౌలుకున్న 3 నమ్మికల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఒకటి, పౌలుకున్న మొదటి నమ్మిక యేసయ్య ప్రారంభించగలడు, కొనసాగించగలడు. రెండోది, మొదటి అధ్యాయం 12, 13, 14. సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా రమరుటకే సమకూడేనని మీరు తెలుసుకోగలుగుతున్నారు. ఏలగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెతోరియమున సేనలోని వారికందరికీ తగ్గిన వారికందరికీ పృష్టమాయను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునేది. అపొస్తలుడైన పౌలు యొక్క రెండవ నమ్మిక ఏదనగా, ఏం జరిగినా దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అన్నది నమ్మిక. ఓకే, అపొస్తలుడైన పౌలు యొక్క రెండవ నమ్మిక ఏదనగా, there is a purpose behind everything. ఏం జరిగినా దాని వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది అన్నది పౌలు యొక్క రెండవ నమ్మిక. అందుకే ఇక్కడ మనం చూస్తే పౌలు జైల్లో వేయబడ్డాడు. మామూలుగా మనం చూసినట్లయితే పౌలు ఎంతో నిరాశ పడిపోవాలి. ఓకే, పౌలు ఎంతో నిరాశ పడిపోవాలి. అయ్యా, ఇన్ని వదిలిపెట్టి నీ కోసం వచ్చానే, రోమ సామ్రాజ్య పౌరసత్వం గలవాడని, హెబ్రీయులకు హెబ్రీయుడను, సన్హెద్రిన సభలో సభ్యుడను, ఎంతో విద్యను అభ్యసించిన వాడని, ఇన్ని కలిగి నీ సేవకు వచ్చిన ఇలాగ జైల్లో పడిపోయాడు దేవా అని పౌలు ఏమవ్వాలి అంటే ఆ సమయంలో నిరాశపడాలి, నిరుత్సాహపడాలి, ఎంతో ఢీలా అయిపోయిన వాడుగా ఉండాలి. కానీ దేవుని వాక్య భాగం చెప్తుంది, నిరాశపడడానికి బదులుగా, నిరుత్సాహం చెందడానికి బదులుగా దేవుని వాక్య భాగంలో చూడగలం, పౌలు నమ్మాడు ప్రతి దాని వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ప్రతి దాని వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు చెప్తున్న మాట, నేను ఇక్కడ జైల్లోకి రావడం వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదని ఇక్కడ ఉన్న సరే పని చదవండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా రమరుటకే సమకూడేనని మీరు తెలుసుకోగలుగుతున్నారు. నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రెతోరియము సేనలోని వారికందరికీ తగిన వారందరికీ స్పష్టమాయను. ప్రెతోరియము సేనలోని వారికి తగ్గిన వారికి అందరికీ స్పష్టమాయను. ఇక్కడ మనం చూడగలం, ప్రెతోరియం అనే సేన అనగా కొందరు జైల్లో ఉన్నారు. పౌలు జైల్లోకి వెళ్ళడం వలన ఏం జరిగిందంటే అక్కడ కూడా పౌలయ్య గారు కుదురుగా ఉండలేదు. ఎక్కడ? జైలులో కూడా, చెరసాలలో కూడా పౌలయ్య గారు కుదురుగా ఉండలేదు. అంటే అక్కలేని పనులు చేయలేదు, మౌనంగా ఉండలేదు. కానీ అక్కడ కూడా సువార్తను ప్రకటించాడు. పౌలు వెళ్ళక ముందు అది జైలు, పౌలు జైల్లోకి వెళ్ళిన తర్వాత సంఘం అయిపోయింది. పౌలు వెళ్ళక ముందు అది జైలు,
ఓకే, జైల్లో ఉన్నవారు ఖైదీ నెంబర్ ఫలానా ఫలానా ఫలానా. పౌలు వెళ్ళక ముందు అయితే జైలు, పౌలు వెళ్ళిన తర్వాత సంఘంగా మారిపోయింది. అందుకే సురేష్ బాబు గొప్ప దేవజనులు అంటారు, అభిషేకం నీ తలపై ఉందా, చెరసాల కూడా సంఘంగా మారిపోతుంది. హల్లెలూయా. అభిషేకం మన తలపై ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం నీ తలపై ఉన్నప్పుడు, చెరసాల సైతము ఎక్కడ నిన్ను పడేసినా, అది జైలైనా అండమాన్ నికోబార్ దీవైనా, ఎక్కడ పడేసినా మనుషులు ఉన్నారా అక్కడ సంఘం ఏర్పడిపోతుంది. అక్కడ సంఘాన్ని దేవుడు ఏర్పరుస్తారు. కనుకనే పౌలే గారు జైల్లోకి వెళ్ళక ముందైతే జైలు, ఖైదీలు కాస్త విశ్వాసులుగా మారిపోయారు. ఈ విషయాన్ని పౌలు చెప్తున్న మాట ఏదనగా, నేను జైల్లోనికి రావడం వెనుక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది అని అన్నది ఇక్కడ ఉన్న ప్రేతోర్యముల వారి ద్వారా నాకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్న ప్రేతోర్యం అనే ఒక గుంపు ద్వారా నాకు అర్థమవుతుంది. కారణం, దేవుడు ఈ జైల్లోకి నన్ను నడిపించిన తర్వాత వారికి వాక్యం చెప్పగలగడం, వారు ప్రభువులోకి రావడం జరిగింది గనక ఇక్కడికి రావడం వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. దానికి అర్థం అపోస్తలుడైన పౌలు యొక్క రెండవ నమ్మిక ఏదనగా, నా జీవితంలో ఏం జరిగినా దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. ఓకే, నా జీవితంలో ఏం జరిగినా దాని వెనక దేవునికి ఒక ఉద్దేశము ఉంది. ఈరోజు కేవలం పౌలయ్య గారికే కాదు, మీకు కూడా, మనకు కూడా ఏం జరిగినా మన జీవితంలో, ఏ మార్పులు నీ జీవితంలో జరిగినా, ఏ వ్యత్యాసాన్ని నువ్వు ఎదుర్కొన్నా, నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరగలేకపోయినా, నువ్వు అనుకోలేనిది జరిగినా, జీవితమే నీకు అర్థం కాని గురుగుండా, గమ్యం గుండా, స్థితిగతులు గుండా ప్రయాణిస్తున్నా, మన గుండెల్లో ఉండాల్సిన గొప్ప నమ్మిక ఏదనగా, ఏం జరుగుతున్నా నా జీవితంలో దాని వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏం జరుగుతున్నా నా జీవితంలో దాని వెనక ఒక ప్రణాళిక ఉంది అని మనకు కూడా గట్టి నమ్మకం మన హృదయంలో రావాలి. ఇక్కడ జరిగిన రెండో విషయం ఏదనగా, పౌలు చెప్తున్న వాటికి చదవండి. మరియు సహోదరైన వారిలో ఎక్కువ మంది నా బంధముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గల వారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకుని. ఇక్కడ చూడండి, అసలైన థ్రిల్లింగ్ ఏదంటే, పౌలు జైల్లోకి వెళ్ళడం వలన జైల్లో ఉన్న వాళ్ళు ఖైదీ నెంబర్ ఫలానా ఫలానా, బిలీవర్ నెంబర్ ఫలానా ఫలానా అయిపోయింది. ఓకే, ఇప్పుడు జైల్లో పౌలు వెళ్ళడం వలన అక్కడ ప్రజలు దేవుళ్ళలోకి రావాలన్న ఉద్దేశం నెరవేరింది. ఇక బయట ఉన్న వారి గురించి ఇక్కడ రాయబడింది, జైల్లో పౌలు, మన అన్న పౌలన్న జైల్లోనే ఇంత చెలరైపోతుంటే బయట మనకి ఎంత స్వాతంత్రం ఉంది, ఇంకా మనం ఎంత చెలరైపోవాలని బయట ఆగట్లేదంటారు. అంటే వాక్యం వస్తా చదవనమాట. మరియు సహోదరైన వారిలో ఎక్కువ మంది నా బంధకము మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గల వారై నిర్భయముగా దేవుని వాక్యం బోధించుటకు మరి విశేష ధైర్యం తెచ్చుకుని. ఇది ఎవరిని గురించి? జైలుకు బయట ఉన్న సహోదరుల గురించి. అరే, పౌలన్న పట్టి జైల్లో పెడితేనే అక్కడే అన్న ఆగట్లేదు, అక్కడే అన్న చెలరైపోతున్నాడు, అక్కడే దొరికిన అవకాశాన్ని దొరికినట్లు అక్కడే అన్న దున్నేస్తున్నాడు. ఇక బయట ఉన్న మనం ఎంత చెలరేగాలి, ఎంత ప్రభు కొరకు ప్రయాసపడాలి, ఎంత ఆరాటపడాలి, పోరాటపడాలని బయట వాళ్ళకి మహాగట్స్ వచ్చేసినాయి. ఇందుకే పౌలు చెప్పి, అయ్యో నేనేం భయపడను, జైల్లో పడినా ఎక్కడ పడినా నేను కుదురుగా ఉండను, నాతో ఉన్నాను కుదురుగా ఉండను ఏమంటాను. ఎక్కడ పడేసినా, ఎందుకనగా పౌలుకి తెలుసు ఏం జరిగినా నా జీవితంలో దాని వెనక దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఇదే నమ్మిక మనలో కూడా రావాలనే దేవుని యొక్క ఆశగా ఉన్నది. ఏం జరుగుతున్నా మన జీవితంలో
మనం నిరాశపడాల్సిన అవసరం లేనే లేదు. ఏం జరుగుతున్నా దానిని బట్టి నిరాశ నుండి ప్రభు కొరకైన మన ప్రయాసం విషయంలో కుంటుపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేనే లేదు. కారణం, ఈ రోజు నీ జీవితంలో జరుగుతున్నది ఇప్పుడు నీకు అర్థం కాకపోయినా ఒక రోజు రాబోతుంది, అప్పుడు నీకు చక్కగా అర్థమయ్యేలాగా దేవుడు కార్యం చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు కార్యాన్ని చేయగలిగిన దేవుడుగా ఉన్నాడు. మనందరికీ తెలిసిన ఒక దైవజనుడు ఇప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళారు. ఆయన పేరు రైన్హార్డ్ బోంకే. ఓకే, సింహస్వరం మైక్ పట్టుకుంటే ఉరుములు మెరుగులు ఎలా ఉంటాడు. రైన్హార్డ్ బోంకే అన్న దైవజనుడు ఎలా వాళ్ళ కుటుంబం ఎలాంటి దేవుళ్ళలోకి వచ్చిందని మనం చూస్తే ఒక మెసేజ్ లో ఆయన చెప్పిన మాట నాకు చాలా ఉత్సాహాన్ని పుట్టించింది. ఏదనగా, జర్మన్ దేశానికి చెందిన వ్యక్తి రైన్హార్డ్ బోంకే గారు వాళ్ళ తాతగారి సమయంలో వారు ఇంకా దేవుణ్ణి ఎరగలేదు, అన్య విశ్వాసంలో ఉన్నారు. అయితే రైన్హార్డ్ బోంకే గారి యొక్క తాతగారు వారు ఏ గ్రామంలో ఉంటున్నారో ఆ గ్రామం గుండా ఒక మిషనరీ వేరొక చోటికి వెళ్ళవలసి ఉండి దారి తప్పిపోయి ఒక ప్రభు సేవ చేస్తున్న మిషనరీ ఆ గ్రామంలోకి వెళ్ళిపోయాడు. వేరే చోటుకు వెళ్ళాలి, దారి తెలియలేదు, దారి తప్పిపోయి రైన్హార్డ్ బోంకే గారి తాతగారు ఉంటున్న గ్రామంలోకి వెళ్ళిపోయారు. ఆయనకి అర్థమైంది దారి తప్పిపోయి వేరే గ్రామానికి వచ్చాడు. సరే, వచ్చాడు కదా, నేను ఎందుకు వృధా చేయాలి సమయాన్ని అని ఆ గ్రామంలో నిర్ణయించి ఒక ఆయనకి వెళ్ళి అడిగారు, ఈ గ్రామంలో ఎవరైనా రోగులు ఉన్నారా అని. ఎవరు? అదే ఇప్పుడు మనం ఈ గ్రామంలో ఎవరైనా క్రైస్తవులు ఉన్నారా, ఈ గ్రామంలో ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అక్కడ నుండి దున్నేస్తారు అన్నట్లుగా ప్రభు నమ్ముకున్న వారని. కానీ ఆ మిషనరీ గారు చెప్పిన మాట ఏదనగా, ఈ గ్రామంలో ఎవరైనా రోగులు ఉన్నారా. కారణం, ఆ కాలంలో దేవుని సేవకుల యొక్క సేవా విధానం అలా ఉండేది. ఓకే, రోగుల మీద మీరు చేతులుచ్చినప్పుడు వారు స్వస్థతను పొందదు, దయ్యములు నా నామమున వెళ్ళగొట్టెదరు. అది దేవుని పునాది దగ్గర నుండి మొదలు పెట్టడం వల్ల గొప్ప జీవాన్ని ఆ కాలంలో దైవ సేవకులు చూడగలిగారు, చూశారు. ఇప్పుడు ఆ మిషనరీ కూడా ఇక్కడ రోగులు ఎవరైనా ఉన్నారని కానీ వెంటనే చెప్పారు, సార్ ఫలానా వీధిలోకి చివరి ఇంటిలో వెళ్తే ఒక పెద్ద ఆయన చాలా రోజుల నుండి అనారోగ్యంతో ఉన్నాడండి, దొక్కుతున్నాడు, ఏదో రక్తానికి సంబంధించిన అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఆయన గురించి అయితే మాకు తెలిసింది అని ఆ గ్రామంలో ఉన్నవారు చెప్పారు. చెప్పగానే ఈ దారి తప్పిపోయిన మిషనరీ ఆ ఇంటికి వెళ్ళి ఆ వృద్ధాప్యంలో ఉన్న రైన్హార్డ్ బోంకే గారి యొక్క తాతగారి మీద చేతి నుంచి ప్రార్థన చేయగా దేవుడు అద్భుతం జరిగించారు, స్వస్థతను అనుగ్రహించారు. ఆ కుటుంబం పట్టబడింది, ప్రభువులోనికి వచ్చారు. ఆ కుటుంబంలో నుండి దేవుడు రైన్హార్డ్ బోంకే గారిని లేవనెత్తాడు. రైన్హార్డ్ బోంకే గారిని కానీ ఆ మిషనరీ అనుకోవచ్చు, అరే ఎందుకు ఇలా పొరపాటు జరిగింది, ఎందుకు ఇలా పొరపాటు ఎందుకు నేను దారి అని అనుకోవచ్చు. కానీ ఆయనకు తెలియదు, కానీ దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది కనుకే ఆయన ఆ రోజు దారి తప్పేలాగా దేవుడు అతనికి అనుమతిని ఇచ్చాడు. రెండో విషయం, పౌలు నమ్మిక ఏది? ఏం జరిగినా దేవునికి దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. కనుకనే పౌలుకి ఆ నమ్మిక ఉంది కనుక ఏ పరిస్థితుల్లో అయినా ముందుకు సాగే ధైర్యం ఉంది, దేనినైనా ఎదుర్కొనగలిగిన ధైర్యం అతనిలో కలిగింది. కారణం, పౌలు నమ్మిక ఏం జరిగినా దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం. ఈరోజు ఇదే నమ్మిక మనలో కూడా రావాలని, మనలో కూడా ఇంజెక్ట్ అవ్వాలని దేవుని యొక్క ఆశగా ఉన్నది. హల్లెలూయా. ఇది లేకపోవడం వలనే కదా చిన్నది జరిగినా నిరాశ చెందడానికి,
అసలు అది విషయమే కాకపోయినా పెద్ద విషయం చేయడానికి గల కారణం ఏం జరిగినా దేవునికి దాని వెనక ఒక ఉద్దేశం ఉన్నది అని అన్నది నమ్మకపోవడమే కదా ఈ రోజు విశ్వాసులలోనైనను దైవ సేవకులలోనైనను గొప్ప సమస్య పుట్టించడానికి గల కారణం. కనుక పౌలులో ఉన్న ఈ నమ్మిక మనలో కూడా రావాలి. అలా వచ్చినప్పుడు పౌలుకు ఉన్న సేవా విధానంలో ఎంతో కొంత మంట మనకు కూడా అంటకుండా ఉండదు. హల్లెలూయా. ఇలాగ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ మంట అంటకుండా ఉండదు. కారణం పౌలు నమ్మిక రెండవది, ఏం జరిగినా నేనేం బాధపడా, దేవునికి దీని వెనక ఒక ఉద్దేశం ఉంది. మూడవది చూడండి, పౌలు యొక్క మూడవ నమ్మిక మనం చూసుకుని త్వరగా ముగిద్దాం. నాలుగో అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో నేను ప్రాణం పుచ్చుకునేది మంచి పని. 4:11 అది కాదు. నాకు కొలవబడినందున నేను నాకు చెప్పుటలేదు. నేను ఈ స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉన్న మెరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న మెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండటమును, ఆకలి ఉండటమును, సమృద్ధి కలిగి ఉండటమును, లేవులో ఉండటమును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని అంటే నేను సమస్తము చేయగలను. పౌలు యొక్క మూడవ నమ్మిక ఏదనగా నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును కూడా చేయగలను. హల్లెలూయా. అనేక మార్లు అనేక విషయాల్లో మనం కూడా మనసులో కలిగే ఆలోచన, ఇది నేను చేయగలనా, ఇది నా వల్ల అవుతుందా, నా వల్ల సాధ్యమేనా, నేను 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 అని అనుకునే తలంపు రాగలరు. కానీ పౌలుకున్న నమ్మిక ఏదనగా అది ఎంత పెద్దదైనా, ఎలాంటిదైనా, ఏదైనా నన్ను బలపరుచు వారి అంటే నేను సమస్తమును చేయగలను అన్నది పౌలు యొక్క నమ్మిక ఉన్నది. హల్లెలూయా. పైన వాక్యాలు మనం చూస్తే ఎందుకు ఈ మాట రాయబడానికి గల కారణం అనగా, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటయు, ఆకలి కొని ఉంటయు, సమృద్ధి కలిగి ఉండుటయు, లేమిలో ఉండుటయు నేర్చుకొని ఉన్నాను. హల్లెలూయా. మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏదంటే పౌలు చెప్తున్న మాట, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నా. కడుపు నిండి ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, సమృద్ధిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో అయినా సరే నేను సంతృప్తి కలిగి ఉండడం, తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. మామూలుగా మనం చూసినట్లయితే, మానవ జ్ఞానంతో చూసినట్లయితే ఇది అసాధ్యం. ఎస్ అను, ఇది అసాధ్యం. కారణం, కడుపు నిండినప్పుడు ఏమీ లేనప్పుడు మనుషులు ఒకలాగా ఉండలేరు. కడుపు నిండితే పాటలు వస్తాయి, కడుపు మండితే కోపం వస్తుంది. ఓకే, కడుపు నిండితే పాట బిర్యానీ పెట్టి పొలావ్ ఇచ్చి బిర్యానీతో మంచిగా తర్వాత కోకో కోలా పెట్టి కడుపు నిండితే ఆనందయాత్ర. కడుపు నిండితే పాటలు వస్తాయి, కడుపు మండితే. కానీ పౌలుకు అలా కాదట, కడుపు నిండినా మండినా పాటే, కడుపు నిండినా కడుపు మండినా పాటే. ఇంకా వాక్యం ఉంది, సమృద్ధిలో ఉండడం నేను ఎరుగుదును, లేమిలో ఉండడం కూడా. కానీ మనుషులకి ఇది అది కష్టం. కొద్దిగా జోబు నిండితే అయ్యగారు హుషారుగా ఉంటారు, ఖజానా ఖాళీ అయితే అమ్మగారికి తలనొప్పి పెట్టేస్తారు.
ఓకే అంటే సేవకులు కాకపోయినా కొందరు జోబు నిండితే పరసు కొద్దిగా ఉప్పితే పరసు కొద్దిగా వాపొస్తే అయ్యగారి వ్యవహారం వేరే విధంగా ఉంటుంది. ఆ వారం ఖజానా ఖాళీ అయితే కనుక అమ్మగారికి తలనొప్పి పుట్టించే అయ్యగారు అయిపోతాడు. కారణం ఏంటనగా అనేకులకు డబ్బు ఉన్నప్పుడు విధానం ఒకలాగా, చేతిలో ఏమీ లేనప్పుడు మరొకలాగా అయ్యే నైజం మానవ నైజం. కానీ పౌలు చెప్తున్న మాట ఏదనగా, కడుపు నిండినప్పుడైనా, కడుపు మండినప్పుడైనా, సమృద్ధి కలిగి ఉన్నప్పుడైనా, లేమిలో ఉన్నప్పుడైనా, ఏ స్థితిలోనైనా నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను. ఓకే, మాకు కష్టం, నీకెలాగే ఇష్టం. ఓకే, పౌలయ్యా మాకు ఇది కష్టమయ్యా, మరి నీకెలాగ సాధ్యమైంది? ఎలాగ ఉన్నప్పుడు లేనప్పుడు, తిన్నప్పుడు నీవు ఎలాగ సంతృప్తి కలిగి ఉండగలుగుతున్నావు అనగా పౌలు చెప్పే మాట, నన్ను బలపరచువాని అంది నేను సమస్తములు చేయగలను. హల్లెలూయా. ఆ మాట చెప్పిన దేవుణ్ణి నమ్మనగా పౌలు యొక్క నమ్మిక ఏదనగా, నాకు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా ఒకటే, తిన్నప్పుడైనా ఒకటే, సహోదరులు ప్రేమ చూపెట్టిన సహోదరుల సహవాసంలో ప్రేమ దొరికినప్పుడైనా, పక్క నుండి కూడా యోసేపు అన్నలాగా కొట్టో చేసినప్పుడైనా నాకు తృప్తే. ఓకే, ఎప్పుడైనా నేను తృప్తిగా ఉండడం నేర్చుకున్నా. ఎలా నేర్చుకున్నానంటే, పౌలు చెప్తున్న మాట, నన్ను బలపరచువాని అంది నేను సమస్తము చేయగలను గనక. నాకు కష్టమే, నేను మీలాగా మనిషినే, నాకు రక్తమాంసములు కలిగిన వాడనే. కానీ కష్టంగా ఉన్న దానిని కూడా కష్టం అనిపించకుండా నన్ను బలపరిచే, నా మనసుకు బలాన్ని ఇచ్చే, హృదయంలో నిబ్బరాన్ని ఇచ్చి నన్ను బలపరిచే ఒక దేవుడు నాకున్నాడు గనక ఏ స్థితిలోనైనా నేను సంతృప్తి కలిగి ఉండగలుగుతున్నాను. హల్లెలూయా. ఇది మనలో కూడా దేవుడు జరిగిస్తున్నాడు. ఓకే, మన పరిస్థితుల్లో కూడా చూసినట్లయితే మనకి ఎప్పుడు ఒకే పరిస్థితి కాదు కదా, అవునా కాదా? అనేక మార్పులు, అనేక వ్యత్యాసాలు జరుగుతాయి. కొంతమంది ఎందుకు మనల్ని ప్రేమిస్తారో తెలియదు, మరి కొందరు ఎందుకు మనల్ని ద్వేషిస్తారో అది అసలు తెలియదు. ఓకే, ఇంత ప్రేమ చూపట్టడానికి వెళ్ళక మనం ఏం చేస్తామని కొందరు ప్రేమ చూస్తే అనిపిస్తూ ఉంటుంది. మరి కొందరు కనబడితేనే పళ్ళు పరిగెత్తుంటారు. ఓకే, ఎందుకు ఏళ్ళకు మనమేం కీడు చేసామని అప్పుడు అనిపిస్తుంటది. కానీ ఎప్పుడైనా మనలో సంతృప్తినిచ్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఒకసారి ఈ వ్యవహారం, ఈ విధానం ఇప్పుడు సేవలో మాత్రం వచ్చింది కాదండి. యేసయ్య గారు కూడా అలాగే చేశారండి. ఒకసారి వాక్యంలో నేను అన్నాను, యేసయ్య గారు చెప్పిన మాట, కొంతమంది ఆయన చూస్తే పళ్ళు పటపట ఏదో డబ్బాలో రాలేస్తే సౌండ్ వచ్చినట్లుగా పళ్ళు పటపట కొంతమంది సేవకులు ఆయన బతుకున్న కాలంలో ఆయన చూస్తే పళ్ళు కొరికి ఉరుముతున్నట్లుగా చూసేవారట. మళ్ళా తెల్లారి లెగిస్తే ఆమె చర్చిలో ఆయన పాటలు పెట్టుకునేవారు. పొద్దున లెగిస్తే మోగే ఆయన పాటలే, కానీ ఎదురుగా వస్తే మాత్రం విశ్వరూపం చూపెట్టేసే విధంగా. ఎందుకు అనగా, కానీ ఇలాంటివి అలాంటివి ఎన్ని ఎదుర్కొన్నా ఆ దైవజన్ని కూడా బలపరిచిన దేవుడు ఉన్నారు కనుక ఆయన కూడా అన్ని సమయాల్లో సంతృప్తి కలిగి ఉండగలిగాడు. హల్లెలూయా. మనల్ని కూడా సంతృప్తి పరిచే దేవుడు మనకున్నాడు. పరిస్థితులు కాదు మనం సంతృప్తి పరిచేవి, మనుష్యులు కాదు మనం తృప్తి పరిచేవి. మనకున్న వస్తు వాహనాలు, ధనధాన్యాలు, శ్రీ సంపదలు, భోగభాగ్యాలు ఏమీ కాదు మనల్ని తృప్తి పరిచేది దేవుడే. ఏ దేవుడు పౌరును తృప్తిగా ఉండుటకు ఏ దేవుడు పౌరును బలపరిచాడో అదే దేవుడు అనుక్షణము మనల్ని బలపరుస్తున్నాడు. కనుకే ఈ యుద్ధ భూమిలో విజయోత్సవాన్ని మనం ఊరేగించుకుంటున్నాం.
నేర్చుకుంటూ ముందుకు సాగిపోతున్నాము. హల్లెలూయా. సేవ అందరికీ తెలుసు, యుద్ధ భూమే. ఎప్పుడు